హాయ్ అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో స్పెషల్, మనం ఈజీగా అప్పటికప్పుడు జస్ట్ మనం రైస్ వండుకుంటే చాలండి. అప్పటికప్పుడు ఈ పొడి ప్రిపేర్ చేసేసుకున్నామంటే మనం ప్రయాణాల్లోకైనా సరే, ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే, బ్యాచిలర్స్ అయినా సరే, ఎవరికైనా సరే అప్పటికప్పుడు ఈజీగా ఈ రెసిపీని పులిహోర పొడి రెడీ చేసేసుకుంటే ఈ పులిహోరని అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని పచ్చిశనగపప్పు అండి ఒక 1/2 కప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మినపగుళ్ళు ఒక 1/2 కప్పు యాడ్ చేసేసుకొని ఈ విధంగా సిమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము సన్నటి సెగ మీద వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ అదే ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మెంతులు, మిరియాలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ అదే ప్యాన్లో నువ్వులు, ఆవాలు, జీలకర్ర ఇవి కూడా చిటపటలాడేంత వరకు వేయించుకొని వీటిని కూడా మనము అదే ప్లేట్లోకి తీసేసుకుందాం. జస్ట్ కొంచెం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ఇప్పుడు కరివేపాకండి 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, మనము ఒకసారి చెక్ చేసుకుంటే ఈ విధంగా డ్రై అయిపోతుంది అనమాట, బాగా విరిగిపోతుంది. అంతవరకు వేయించుకొని దీన్ని కూడా మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అదే ప్యాన్లో మనం ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని లైట్గా కొంచెం ఆయిల్ వేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకుందాం. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు వేసుకొని అది కూడా వేడంతటికి పట్టేస్తుంది. ఈలోపు అది కూడా మనము ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా ఈ మిశ్రమం మొత్తం ఈ పప్పులన్నీ చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని వాటిని మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత సరిపడా కల్లుప్పు అండి, నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీరు అవసరమైతే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఒకసారి ఈ విధంగా మధ్యలో మిక్సీ కలుపుకుంటూ ఈ విధంగా ఫైన్ పౌడర్గా పట్టేసుకోండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఉడికించిన రైస్ తీసేసుకొని మీకు సరిపడా తీసుకోండి. దానికి తగ్గట్టు మనం పులిహోర పొడి యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఈ రైస్కి సరిపడా ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. అదే ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పల్లీలండి ఒక 1/4 కప్పు పల్లీలు యాడ్ చేసేసుకొని టెంపరింగ్ సీడ్స్ తాలింపు గింజలు ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఒక 4-5 ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి ఒక 2 లేదా 3 చీలికలుగా కట్ చేసేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకొని లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము రైస్ తీసుకున్నాం కదా అదే ప్లేట్లోకి ఈ తాలింపు కూడా మొత్తము వేసేసుకొని దీన్ని మనం మొత్తం ఈవెన్గా కలిసే విధంగా ఈ పులిహోర పొడి తాలింపు మొత్తం ఆ రైస్కి పట్టే విధంగా మొత్తం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ సాల్ట్ సరిపోదు. మీరు సరిపడా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. మన పులిహోర పొడితో పులిహోర రెడీ అండి. ఒకసారి దీన్ని మనం టేస్ట్ చూసుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. అండ్ అదేవిధంగా దీన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనం తినటానికి పులిహోర పొడితోటి పులిహోర రెడీ అండి. దీన్ని మనం జర్నీలకే కానీ ఎక్కడికైనా అప్పటికప్పుడు ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ అదేవిధంగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.